అందరికీ నమస్కారం అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో రాష్ట్రంలో జైళ్లలో అంటే చెరసాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా దళితులు హాహాకారాలు చేస్తూ ఉన్నారు. జైళ్లలో దళితుల ఘోష వినేవాళ్ళు లేరు. దళితులు చాలామంది జైళ్లలో దగాపడ్డ తమ్ముళ్ళుగా మిగిలిపోయారు. దళిత వర్గాలకు చెందినవారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో దళితులు దగాపడ్డ తమ్ముళ్ళుగా మిగిలిపోయారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ వర్గాలని బాకా ఊదిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లో కూడా ఈ వర్గాలన్నిటి పట్ల భిన్నంగా వ్యవహరించాడు. ఆయన దళితులు నా మేనమామలని చెబితే మా అమాయక జనం నమ్మింది. నిజంగానే మన మేనమామరా? ఒక ఇంట్లో మేనమామ ఏ రకంగా మేనల్లుని ప్రేమగా చూస్తాడు, మేనకోడలను ప్రేమగా చూస్తారు, అభిమానంగా చూస్తారు, మన ఉన్నతికి ఇతను దోహదపడతారని భ్రమపడి మాయలో పడి ఓట్లేసి గెలిపించి అందలమెక్కిస్తే ఎగిరెగిరి తంతున్నాడు జగన్మోహన్ రెడ్డి. తన ఇనుప పాదాన్ని దళితుల తల మీద పెట్టి ఏ రకంగా బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశారో వామనుడు, ఆ రకంగా తొక్కేస్తున్నాడు ఆయన. మొత్తుకున్నా చిలక్క చెప్పినట్టు చెప్పా. నేనే అరే మీ కులవాణిరా, నేను జగన్మోహన్ రెడ్డిని నమ్మకండ్రా, అతక భూతం లాంటి వాడురా, భస్మాసురుడురా, ఈ దళితులని తన హస్తం పెట్టి భస్మం చేస్తాడ్రా, నమ్మొద్దురా అంటే చిలక్క చెప్పినట్టు చెప్పా. విన్నారా? ఈ రోజున రాష్ట్రంలో వివిధ జైళ్ళలో 20,724 మంది ఉంటే అందులో 8,531 మంది 8,531 మంది దళితులు, అంటే 41% దళితులు విచారణకైతంగా రిమాండ్ ప్రిజనర్స్గా ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి గతంలో ఏనాడు కూడా జైలులో ఇంతమంది దళితులు లేరు. ప్రతి 5 రిమాండ్కి వెళ్తే అందులో 2 మా వాళ్ళు ఉన్నారు, మా మాదిగ వాళ్ళు. 2 మా దళితులు ఉంటున్నారు, జైలులోనే మగ్గిపోతున్నారు, జైలులోనే కుమిలిపోతున్నారు, జైళ్లలోనే వాళ్ళ జీవితాలు జీర్ణమైపోతూ ఉన్నాయి. మేనమామ చెప్పిన జగన్మోహన్ రెడ్డి కంసమామ కంటే మరీ కఠినుడుగా తయారు. కఠినుడు, ఓట్లు మావి, అధికారం ఆయింది, మా వాళ్ళ మీద ఇనుప పాదం. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,525 మంది దళితులు రిమాండ్ ఖైదీలుగా వివిధ జిల్లాల్లో ఉంటే దిస్ వండర్ఫుల్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2022లో 2,664 మంది ఉన్న వాళ్ళలో 52% మా దళితుల ఎస్సీ మాదిగలో ఉంటున్నారు. వై? ఎందుకు ఇంతమంది ఉంటున్నారు? ఎందుకు విచారణ జరగటం లేదు? విచారణకు వెళ్ళిన ఎందుకు తీసుకెళ్తలేదు అంటే, అయ్యా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీ పోలీసులు ఛార్జ్షీట్లు వేయట్లేదు, దర్యాప్తు పూర్తి చేయటం లేదు, రిమాండ్కి పంపించి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇది ఎక్కడ ఘోరం అని చెప్పి నేను అడుగుతున్నా. కేవలం ఛార్జ్షీట్లు వేయకుండా ఉన్న రిమాండ్ ఖైదీలు 2018లో 878 మంది ఉంటే 2022లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో దళితుల మామని చెప్పుకునే ఈ మేనమామ ముఖ్యమంత్రిత్వంలో 1,478 మంది ఉన్నారు. ఈ దళితుల హాజరు పట్టి అగ్రకులాలేమో తగ్గింది, దళితుల్లో విపరీతంగా పెరిగింది.
అంటే జైలుకి వెళ్తే మా వాడి ఘోష ఈ ప్రభుత్వానికి పట్టదు, ఈ పోలీసులకు పట్టదు, జగన్మోహన్ రెడ్డికి పట్టదు. మరి దిక్కులేని వాడు ఏమవ్వాలి? ఈ దిక్కులేని వాడు వారసులు బయట ఉన్న దళితులు ఏం చేయాలి? మరలా ఎగిరెగిరి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేద్దామా? మీకు బుర్ర లేదా? బుర్ర పెట్టి ఆలోచించరా? ఏం మీ మేనమామతో ఎగిరెగిరి వెళ్ళి వేస్తారా? మా మేనమామ అయ్యో నేను ఇక్కడున్న 5 పదవులు ఇచ్చాం. అతను ఎవరండి? మన పార్టీల నుంచి వెళ్ళి నిన్ను ఏడ్చాడు కదా స్టేజ్ మీద. ఎవరు అతని పేరేంటి? అయ్యా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు. నా మేనమామ నాకు అందలం వేస్తాడు. చంద్రబాబు గారు 5 పదవులు ఇస్తే ఈయన 50 పదవులు ఇస్తాడు ఎగిరెగిరేళ్ళు. అయ్యా ఏ రెడ్డి గారన్నా నా రక్షణకు రండి అయ్యా, ఒక్కసారి ముఖ్యమంత్రిని చూపించండి అయ్యా. ఏదో సినిమాలో వాడు మన అల్లు అర్జున్ అంటాడు, ఆయన ఎవరో ఒక్కసారి చూపించండి అయ్యా అంటాడు సినిమాలో. ఏ సినిమా అదే? బ్రాహ్మణ వేషం వేస్తాడు అతను. ఏం సినిమా అది? డీజే దువ్వాడ జగన్నాథం సినిమాలో. అయ్యా ఆయన ఎవరో చెప్పండి అయ్యా అంట. ఆ రకంగా ఇది డొక్కా మాణిక్య సార్ ఒకప్పుడు బాగా వెలిగినాడు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు 7-8 పదవులు తీసుకొని నాకు ఎదురులేదు అనుకున్నాడు. కానీ ఎండమామలు చూసి నీరని భ్రమించి చంద్రబాబు గారిని వదిలి, తెలుగుదేశం వదిలి, ఈయనిచ్చిన పదవులను వదిలి అక్కడికి వెళ్తే, అయ్యా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖారవిందాన్ని చూసే అవకాశం ఏ రెడ్డి గారన్నా రక్షణకు వచ్చి ఆయన దగ్గర తీసుకెళ్ళండి అని స్టేజీ మీద ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి దిగి వెళ్ళిపోయాడు. అదిరా బాబు దళితుల పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అర్థం చేసుకోండి. అతనికంటే ఎవరు పాపం? మంచి మాదిక బిడ్డ, బాగా బతికినోడే పాపం. ఈ రోజున అట్లా వాడి కర్మగాలి అట్లా ఏడ్చాడు. కానీ బాగా బతికినోడే డొక్కా మాణిక్య వరప్రసాద్, బాగా బతికినోడే. ఈ రోజున కర్మగాలి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖారవిందాన్ని నాకు చూపించి పుణ్యం కట్టుకోండి ఏ రెడ్డి అయినా అన్నాడు ఓపెన్గా. నేనంటున్న మాట కాదు, వరలరామయ్య గారు ఏదో కొంచెం డ్రామాటిక్గా చెబుతున్నాను, కానీ నేనన్న మాట కాదు ఇది. ఈ రోజున పూతలపట్టు ఎమ్మెల్యే బాబు, ఆయన కూడా పట్టుకోలేకపోయాము. మా జగన్మోహన్ రెడ్డి మా మేనమామ అన్నాడు, సార్ బహుత్ అచ్చా కడితే సార్, బ్రహ్మాండంగా చేస్తాడు సార్, నాకు అన్నీ పడతాడు సార్. ఏం పెట్టాడు? నోరు తెరిచి పెట్టాడు నీకు, నీ దొంపదాగా లడ్డు పెట్టాడు నోట్లో. ఏం పెట్టాడు నీకు? ఏడుస్తున్నాడు, బోరుని ఏడ్చాడు దట్ మ్యాన్. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ముఖ్యమంత్రిని చూడలేదు. అప్పుడెప్పుడో చూసా 5 ఏళ్ల క్రితం, ఇంతవరకు నేను చూడలేదు. నాకు టికెట్ ఇవ్వడంట, నా మీద ఏదో ఏంటారు సర్వే అయిపోయాక ఒకటేది ఇవ్వలేదంట, నెగిటివ్ వచ్చింది, నాకు సీట్ ఇవ్వనని బోరున ఏడుస్తున్నాడు. దళితుల పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. నేను అడుగుతున్నా ఈ రోజున, అదేదో పెట్టకథ మధ్యలోకి వచ్చింది. అందుకనే రాష్ట్రంలో ఉన్న దళితులారా, వీళ్ళందరినీ మనం ఒక గుణపాఠంగా తీసుకోవాలా? నేను అడుగుతున్నా, మిస్టర్ ఎవరా ఇప్పుడు ఎర్రగొండపాలెం నుంచి పారిపోయాడట, అతను వేరే మినిస్టర్ ఆదిమూలం సురేష్. నేను అడుగుతున్నా, సురేష్ గారు గౌరవ మంత్రివర్య ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎంత దర్జాగా ఉన్నావు, మంత్రి అయిన తర్వాత నీ కర్మ ఎట్లా కాలింది? చొక్కా ఇప్పి ఒక తాగుబోతోళ్ళకు చొక్కా ఇప్పి తిప్పించాడు నీ దంపదగా. నీకు సిగ్గుందా? నీకు జగన్మోహన్ రెడ్డి గారిని చొక్కా ఇప్పింది. తాగుబోతాడు ఉంటాడు చూడు, సారా కొట్టు దగ్గర, కళ్ళు దుకాణం దగ్గర, వాడు చొక్కా ఇప్పినట్టు నువ్వు మంత్రి ఐఆర్ఎస్ ఆఫీసర్ చీ చొక్కా ఇప్పి తిప్పుతున్నాడు. నీ కర్మగల జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చాడు రా నీతోటి, నీ దొంపదగా వండర్ఫుల్ మినిస్టర్. తాగిన వాడు తిప్పినట్టు తిప్పావు నీ దొంపదగా. ఏం కర్మగాలింది ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉండని. నువ్వెప్పుడన్నా అసలు ముఖ్యమంత్రితో మాట్లాడావు? నువ్వు ఎప్పుడన్నా? నేను ప్రతిరోజు మా చంద్రబాబు గారితో మాట్లాడతా, ఎవ్రీ డే మార్నింగ్ at 9 AM. చంద్రబాబు గారి ఆలోచనలో ఎవ్రీ డే నేను పాలు పంచుకుంటా. నువ్వు ఎప్పుడన్నా అసలు నీకు ఎప్పుడన్నా తెలుసురా? నీకు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు తెలుసా నీకు? అసలు నీ డిపార్ట్మెంట్లో ఏం చేయబోతున్నాడు తెలుసా? యూజ్లెస్ మినిస్టర్. ఎందుకని కర్మ మినిస్టర్ వద్దనుకొని వెళ్ళిపోలా. ఆడు బోరుని ఏడ్చాడు పాపం, ఇంక పోటీ చేయడు, అయిపోయింది అతని పని, డొక్కా పని అవుట్.
ఏ రెడ్డి అయినా నన్ను తీసుకెళ్ళండి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు అన్నప్పుడు అవుట్గా చీటీ చించేశారు. ఆడవాడో బాబు అంట పూతలు పట్టాడు, ఆడేదో ఏడ్చాడు వల్ల ఆడు చీటీ చించేశాడు. నీకు అదే భయం కదా, అందుకే చొక్కా ఇప్పి తిరిగావు. ఇది దళితుల పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నీచాతి నీచంగా నీ బాంఛన్ ధోరణి తెలంగాణలో అంటారు, అంతకంటే అధ్వాన్నంగా ఉంది మీ బతుకులు పాడుగాను. సారీ ఎందుకు ఈ భాష వస్తుంది నాకు, ఎందుకు ఏమి ఆ మంత్రి పదవి లేకపోతే ఏముంది. పాప మా అమ్మాయి, మా మాదిగ అమ్మాయి హోంమంత్రి, ఎందుకు హోంమంత్రి? ఆడు ఎస్ఐ కూడా సెల్యూట్ చేయడు ఆ అమ్మాయికి పాపం. లేదమ్మా మాకు హోంమంత్రి అతనమ్మా సజ్జల రామకృష్ణారెడ్డి అమ్మా, నువ్వు పేరుకేనమ్మా అంటే ఓపెన్గా అంటారట. కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా అవ్వదు ఆ అమ్మాయి చెప్తే. దేనికి నీకు పదవి? ఎవ్రీడే చంద్రబాబు అయ్యా బాబు గారు అది కాదు సార్, ఇది సార్ ఇలా చేస్తే బాగుంటుందేమో మరొకసారి ఆలోచించండి సార్ అని చెబుతాం చంద్రబాబు, నేను కానీ నక్క ఆనంద్ బాబు కానీ. మీరు హోంమంత్రి అమ్మా, మీరు చెప్పగలరా? ఈరోజు జైల్లో ఎంతమంది మగ్గుతున్నారు సార్? ఏంటి సార్ ఆ డీజీ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించండి సార్, ఎందుకు ఇంతమంది రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు? పోలీసుల అలసత్వం ఇందులో ఉంది సార్ అని యాజ్ హోమ్ మినిస్టర్ కెన్ యూ ఓపెన్ అవర్ మౌత్ ఫర్ ఏ వైల్? లేదే, సీట్ ఇవ్వండి నీకు, కొవ్వూరు లేదు గివ్వూరు లేదు పో అంటాడు. ట్రాన్స్ఫర్ చేస్తాడు, లేకపోతే నేను ట్రాన్స్ఫర్ ఏంట్రా నీ దొంపదగా, ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్ చేస్తాను నేను, అక్కడి నుంచి అక్కడికి ఓడిపోయే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు మినిస్టర్ ఎర్రగొండపాలెం నుంచి అక్కడికి కొండపోయాడంటే ఎవడో పలకరించట్లేదంట, అక్కడ ఒక్కడే ఆఫీస్కి వెళ్ళాడంట మొన్న, ఎవరో పలకరించలేదంట ఆ బిడ్డని. ట్రాన్స్ఫర్ల మీద వచ్చిన ఎవరు పలకరిస్తారండి? ఇది పరిస్థితి అని చెప్పి కూడా తెలియజేస్తా. ఇంకొకటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారు, మీరు ఎంత దళిత ద్రోహి అంటే, మీరెంత దళిత వ్యతిరేక అంటే, అది కోడికతో గుచ్చించుకున్నావు. ఎందుకు గుచ్చించుకున్నావు? ఎవ్రీబడి నోస్. రాజకీయ లబ్ధి. నేను ఎవడన్నా కోడికత్తు హత్య చేస్తాడండి? కోడికత్తుతో హత్య చేశాడు, పెద్ద కత్తి గంటల కొట్టాలు తీసుకురా. మనం బాబాయిని ఎట్లేసాం? కోడికత్తి వేసామా? వివేకానంద రెడ్డిని కోడికత్తితో చంపామండి మనం. గండ్రగోడాలు తీసుకొని వేస్తే పాంచాత్ నాకేదో ఈ భాష వస్తుంది ఈరోజు. గండ్రగోడాలు తీసుకొని వేస్తే తల రెండు ఒక్కలైపోయింది. అది వేసేది. కోడికత్తితో గుచ్చాడు ఆ శ్రీనిగాడు, మావాడే, మా దళిత బిడ్డ. 5.5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంటే న్యాయ వ్యవస్థను తప్పుపడుతున్నాను నేను. న్యాయ వ్యవస్థ నిద్రపోతుంది అంటాను, కాదని చెబుతారా? ఐ డోంట్ మైండ్. న్యాయ వ్యవస్థ నాకు నోటీస్ ఇస్తే నేను ఆన్సర్ చేస్తా. నా దళిత బిడ్డ 5.5 సంవత్సరాల నుంచి, ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ కేసు అది. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఏ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ కేసు. అతనంతా అతను పొడుచుకున్న దానికి దీనికి తేడా లేదు. వాడు చెప్పాడు, నేను చంపలేదు, మా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి గుచ్చాను, పొడిచాను కూడా గుచ్చాను అన్నాడు. ఆ కేసులో 5.5 ఏళ్ళగా జైల్లో పెడతారండి. మా దళితుడనే కదా, ఎస్సీ వాడనే కదా 5.5 years జైల్లో మగ్గుతున్నాడు. ఇంతకంటే ఆ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇంత లేదు. అండమాన్ జైల్లో కూడా మా దళితుడికి ఇంత ఘోరం జరగలేదు. 5.5 ఏళ్ళగా ఏం తప్పు చేశాడని మా కోడికత్తి సీన్ని అక్కడ పెట్టారు. ఒకవేళ నేరం చేసినా ఇంతకంటే శిక్ష పడుతుంది వాడికి. 5.5 ఏళ్ళ కంటే గుచ్చితే, పొడిస్తే కాదు గుచ్చితే. అంటే దళితుడు ఏం చేయాలి? వాడికి భారతదేశ పౌరుడు కాదా వాడు? భారతదేశంలో భాగం కాదా వాడు? నేను అడుగుతున్న ప్రైమ్ మినిస్టర్ రెస్క్యూకి రావాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో కాగితం వేసి వాడు 5.5 ఏళ్ళకి అంటాడు. ఏమి కావాలండి? మీ పత్రికలు కూడా నేను అనకూడదండి, పత్రికలు కూడా ఏముందండి? ఈనాడు రామోజీరావు గారు, మన TV5 నాయుడు గారు, వీళ్ళందరూ కూడా రెస్క్యూకి రావాలి కదా, న్యాయ వ్యవస్థ మీద పడాలి కదా మీరందరూ కూడా. 5.5 ఏళ్ళగా ఒక దళితుడు మగ్గుతున్నాడండి చిన్న కోడికత్తితో గుచ్చితే. దట్ వాజ్ నాట్ అన్ అటెంప్ట్ టు కిల్ హిమ్. When his intention is not to kill him,
హౌ దిస్ 307 attacks? 307 is an attempt to kill a person. His attempt was not to kill him, to made him chief minister. He has inflicted it. గుచ్చాడు అది. నాట్ అటెంప్ట్ టు కిల్ హిమ్. 5.5 ఏళ్ళగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసి 5.5 ఏళ్ళగా ఇందులో ఏదో ఉందంటే ఏముంది, నువ్వు వాడు మాట్లాడుకొని గుచ్చించుకొని ఏమిటండి ఘోరం, ఏమిటండి అన్యాయం? కడుపు మండుతూ ఉంటుంది ఒక్కోసారి. ఏమి దళితుడికి ప్రాపర్గా మామూలు సిటిజన్కి ఉన్న రక్షణ దళితుడికి లేదా? ఒక దళితుడికి ఫండమెంటల్ రైట్స్ లేవా? పత్రికా సోదరులారా మీరు కూడా ఆలోచించండి. ఆ స్త్రీనికి ఫండమెంటల్ రైట్స్ లేవా? హౌ, ఎట్లా పెడతారు 5.5 సంవత్సరాలుగా వాడిని జైల్లో చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు బయట తిరుగుతుంటాడు. కోడి కత్తితోటి నిన్న ముఖ్యమంత్రిని చేయటం కోసం గుచ్చినోడు మాత్రం 5.5 ఏళ్ళగా జైల్లో ఉంటాడు. ఏమి న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేమి ధర్మం న్యాయశాస్త్రవేత్తలారా? ఇదేమి ధర్మం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు? ఎలాగ ఇప్పుడు వాడికి ఎవరు రక్షణ? ఇంకా 4-5 ఉండుంటాడు వాడు. ఇంకా 4 సంవత్సరాలు జైల్లో పడేస్తారు వాడికి. ఏమి ఘోరం అండి ఇది. అసలు దళితుడికి స్వతంత్రం వచ్చిందా ఈ భారతదేశంలో? చెప్పండి సమాధానం. దళితుడు అందరు పౌరుల్లాగే వీడు ఉండగలుగుతున్నాడా భారతదేశంలో? ఇదొక్కటే రుజువు. జగన్మోహన్ కుట్ర ఉందండి. ఏం కుట్ర? బోడి కుట్ర. ఏం కుట్ర అండి ఇందులో? లేదని చెప్పి ఎన్ఐఏ, దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ ఇండియా, వాళ్ళు చెప్పారు దెర్ ఇస్ నో కాన్స్పిరసీ. ఇంకేంటండి, ఇంకేం కావాలండి? వాడు జైలుకి వస్తే నీ గుట్టు బయటకు వస్తే వాడు జైల్లోనే ఉండాలి. ఎంతకాలం పాపం తగలదా? మీకు పిల్లలు ఉన్నారు సార్ ముఖ్యమంత్రి గారు, మీకు తల్లి ఉన్నారు, చెల్లి ఉన్నారు, అందరూ ఉన్నారు. తల్లి చెల్లి లేరేమో ఇప్పుడు. ఉసురు తగలదా మీకు? ఆ తల్లి బోరుని మనం నందిగా వెళ్తే మా వాళ్ళు చెబుతున్నారండి, మా కులస్తులు చెబుతున్నారు, బోరున ఏడుస్తుంట, నా బిడ్డను ఒకసారి చూపించండి ఆయన. ఏం నేరం చేశాడు? బాబాయ్ తల నరికినోడు గొడ్డలతో బయట ఉన్నాడు. రోజు పార్లమెంట్లో వెళ్ళి కూర్చుంటున్నాడు. ఇక్కడ కోడికత్త గుచ్చినోడు మాత్రం ఇక్కడ తిరుగుతున్నాడు. ఎవరు కాపాడు? దళితుడికి ఎవడు రక్షణ? ఇంకా సిగ్గుమాలిన దళిత సోదరులారా, ఒక్కసారి జూలు విదల్చండి. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని వేలాడతారా? ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారా? సిగ్గుండక్కర్లా? ఆలోచన ఉండక్కర్లా? చదువుకుంటున్నామే మనకు కూడా ఆలోచన ఉందే. మనం కూడా రోజు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని తెలుసుకుంటున్నామే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచన చేస్తారా? ఏం చేయాలో ఒక్కసారి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా విఘ్నుడైన మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏం చేయాలో నాకు అర్థం అవట్లా. నాకు అప్పుడప్పుడు ఉంటుంది, ఐఎమ్ నాట్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. నేను అసలు నల్లకోట వేసుకొని వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకురా బాబు ఇంతకాలం 5.5 ఏళ్ళ నుంచి మా కోడికత్తి సీన్ గారిని ఎందుకురా జైల్లో ఉంచుతున్నారని అడగాలనుకుంటున్నాను. ఏమిటి ఘోరం? ఇక ఎవరు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ని అడగాల? నో, మా అధ్యక్షుల వారిని కలుస్తాను నేను. ఈ కోడికత్తి విషయంలోనే ఆయన దగ్గర ఒక 5 నిమిషాలు మాట్లాడతా. ఆయన పర్మిషన్ తీసుకొని ఐ విల్ సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఢిల్లీ కలుస్తాను నేను. ఏమిటి దళితుడి పరిస్థితి, ఏంటి కోడికత్తి సీన్ గారి పరిస్థితి? 5.5 నుంచి దిస్ గవర్నమెంట్ని చూజ్ చేయాలా?
గవర్నమెంట్ మీద దాబాయాల పనికిరాని గవర్నమెంట్. 5.5 ఏళ్ళు కోడికత్తి సీని గారిని జైల్లో పెట్టిన గవర్నమెంట్ ఇది. ఉంటే ఎంత, చస్తే ఎంత అని చెప్పి అంటున్నాను నేను. జీవం ప్రాణంతో ఉన్న గవర్నమెంటా, చచ్చిపోయిన గవర్నమెంట్ అని ఇది. మా దళితుడిని 5.5 ఏళ్ళగా జైల్లో పెట్టారు. కడుపు మండుతూ ఉంటుంది. అంటే ఏం చేయలేమనే కదా, ఆర్థికంగా మాకు స్థితిగతులు లేవనే కదా, మంచి ప్లేడర్ని పెట్టుకోలేమనే కదా, న్యాయం మాకు దక్కదనే కదా, న్యాయం మాకు అందదనే కదా. ఇప్పటికి అడుగుతున్నా, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు సమాధానం చెబుతారా నా దళిత జాతికి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు, ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది భారతదేశ న్యాయ వ్యవస్థలో. మీరు సమాధానం చెబుతారా? ఈ దళితుడు 5.5 ఏళ్ళగా కోడికత్తి గుచ్చితే ముఖ్యమంత్రి గారి ఏమంటారు, ఆయన ఇష్టం ప్రకారమే, ఆయన కన్సర్న్ తోటి, గుచ్చు పర్లేదు, ఇక్కడ గుచ్చు, జాగ్రత్తగా గుచ్చు, ఏమవుదు నాకు అని గుచ్చిచ్చుకుంటే 5.5 ఏళ్ళగా వాడు జైల్లో మగ్గుతుంటే ఏమి చేయాలి శాస్త్రాలు? ఏమి చేయాలి మన ఇండియన్ పీనల్ కోడ్? ఏమి చేయాలి క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్? ఏమి చేయాలి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్? విఘ్నులు, మేధావులు, పెద్దలు ఆలోచించండి అని తెలియజేస్తూ దళిత జాతికి, వైసీపీలో ఉన్న దళిత జాతికి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. సిగ్గు తెచ్చుకోండి. ఎందుకు మన కోడికత్తి సీన్ 5.5 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో వాడిని పెట్టే ఉంచుతున్నాడు, బయటకు రాకుండా? తన శక్తి యుక్తులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి సీన్ గారు బయటకు రాకుండా చూడటం కోసం. ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏతావాత నా సబ్జెక్టులోకి నేను వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా జాతి జైళ్ళలో హాహాకారాలు చేస్తూ మగ్గిపోతూ ఉన్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేయాల. వరలరామయ్య చెప్పింది నిజమేనా? 8,531 మంది దళితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జైళ్లలో వివిధ కారణాల వల్ల అనవసరంగా మ్రగ్గిపోతుంది నిజమేనా అని ఒక కమిషన్ వేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రెస్క్యూకు రావాల్సిన అవసరం ఉన్నది. Amnesty International has to send a team to study on this. ఈ ప్రభుత్వాన్ని ఛార్జ్ చేయాలా? ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వాన్ని సూ చేయాలా? 8,551 మంది దళితులు నానా జైళ్లలో ఆకారాలు చేస్తూ ఉంటే ఏం చేస్తుంది నీ గుడ్డి ప్రభుత్వం? ఏం చేస్తుంది నీ చెత్త ప్రభుత్వం? ఏం చేస్తుంది నీ పనికిరాని ప్రభుత్వం? ఏం చేస్తుంది నీ దళిత వ్యతిరేక ప్రభుత్వం? ఏం చేస్తుంది నీ పేదల వ్యతిరేక ప్రభుత్వం? ఏం చేస్తుంది నీ రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం? ఏం చేస్తుంది నీ ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇట్ హ్యాస్ టు క్వశ్చన్ దిస్ గవర్నమెంట్. లేకపోతే ఎక్కడ న్యాయం జరుగుతుంది? కోడికత్తి సీను ఎందుకు ఉంటున్నాడు? న్యాయశాస్త్ర కోవిదులు ఏం చేస్తున్నారు అంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణం అన్న బంగారంతో చేసిందా? ఆయనకన్నా ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా ఆయనకి? కోడికి ఇంత ఉంటుందండి, తెలుసు కదా కోడికత్తి, మీకు తెలుసు కదా, మీరు బాగా ఆడతావు కోడి, ఇంత కత్తి ఇక్కడ గుచ్చితే ఏమీ అవ్వదు, నథింగ్ విల్ హ్యాపెన్. 3వ రోజు గాయం కూడా మానుతుంది. అందుకే ఇట్లా పెట్టి గుచ్చించుకున్నాడు, చూడండి కావాలంటే. చాలే, అది జరిగింది. గొంపలు దాకా 5.5 ఏళ్ళగా మా బిడ్డ జైల్లో ఉంటే మీకు నవ్వులాటగానే ఉంటుంది సార్, నవ్వుతారు చాలామంది. మా ఏడుపు మీకు నవ్వుగా ఉంటుంది. నేను అంతకంటే ఏమి అనలేను మిమ్మల్ని నిందించను, తప్పు పట్టను. మీ నవ్వులాటకే ఉన్నాం మేమందరం. ఈ కులంలో పుట్టాం కనుక మీరు నవ్వుతుంటే మేము ఏడుస్తాం. ఏడుపు మీకు నవ్వులాటగా ఉంటుంది. నేను కాదనలేను, నేను ఇది ఎవరిని తప్పు పట్టను. నేను దేవుడు మిమ్మల్ని నవ్వే దాంట్లో పుట్టించాడు. దేవుడు మమ్మల్ని ఏడవనరా మీ కర్మ ఎట్లా ఉందని పుట్టించాడు. నేను కాదనలే. ఇప్పటికైనా చంద్రచూడ్ గారు, అయ్యా
మిమ్మల్ని ఎప్పుడు ప్రత్యక్షంగా నేను చూడలేదు, కానీ మీ గురించి విన్నా, మీ ఫ్యామిలీ గురించి విన్నా. ఈ బిడ్డ ఎందుకు 5.5 ఏళ్ళగా 307 కేసులో 307 కూడా లేదు. ఆ ఇన్వెస్టిగేషన్ తప్పులు తండ్రిక. వాడు గుచ్చింది నాట్ టు కిల్ హిమ్. వెన్ హిజ్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు కిల్ హిమ్, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ అప్లయింగ్ 307 ఐపీసీ? స్టూపిడ్ ఇన్వెస్టిగేషన్, పనికిరాని ఇన్వెస్టిగేషన్, చెత్త ఇన్వెస్టిగేషన్, దద్దమ్మ ఇన్వెస్టిగేషన్. ఏమి ఇన్వెస్టిగేషన్ అది? వేర్ ఇస్ హిజ్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్? అటెంప్ట్ మర్డర్కి సార్, పాత్రికేయ సోదరులరా, దెర్ మస్ట్ బి సమ్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్. వేర్ ఇస్ ది ఇంటెన్షన్ ఫర్ దిస్ మ్యాన్ టు కిల్ జగన్మోహన్ రెడ్డి? నో. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటం కోసం కూర్చాడు వాడు. వాడికి ఇంకా రివార్డ్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి. అరే నీ వల్ల నేను ముఖ్యమంత్రి అయ్యాను రా. ఈ పిచ్చి జనం అది నిజమని నమ్మి నాకు ఓట్లేశారా, పిచ్చి జనం రా నాకు ఓట్లేశారా అని వీడికి రివార్డ్ ఇవ్వాలా, అవార్డు ఇవ్వాలా, వాడికి ఒక అవసరం ఒక మంత్రి పదవి ఇవ్వాలా. నువ్వు చాలామంది ఎవరికి ఏమి తెలియని వాళ్ళని కూడా ఎంపీలు చేస్తావు కానీ నువ్వు. రాజకీయం అంటే తెలియని వాళ్ళని, అది ఏమి తెలియని వాళ్ళని ఒక ఆకు తీసిస్తే అది మొదలు చివరి తెలియని వాళ్ళని కూడా ఎంపీలు చేసాం గొప్ప. ఏం తెలియని వాడిని ఎంపీని చేయటం ఏంటి? కాదయ్యా, బాగా తెలివైన దళితుడిని ఎంపీని చేయాలా. వాడు పార్లమెంట్కి వెళ్ళి మాట్లాడతాడు. ఏం తెలియని వాడిని ఎంపీని చేశా అంటే ఎవడు గొప్పది? నీకు అర్థమైంది తమ్ముడు? తెలివైన ఎంపీ చేస్తే పార్లమెంట్లో అడుగుతాడు. ఇప్పుడు నేను ఇక్కడ కోడికత్తికి సీన్గాడు ఎందుకు 5.5 ఏళ్ళ నుంచి ఉన్నాడని పార్లమెంట్లో అడిగేవాడు. తెలివైన పంపిస్తే, నువ్వు పనికిరాని పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాడు ఎందుకు అడుగుతా? అడగాలని కూడా తెలియదు, ఏం అడగాలో తెలియదు, ఎలా అడగాలో తెలియదు, ఎలా నిలబడాలో తెలియదు, ఎలా నోరెత్తాలో తెలియదు. అటువంటి వాడిని ఎన్నిక చేసి పంపించి నేను చేశా అంటే సునకానందం. సరే, ఎప్పటికైనా మించిపోయింది లేదు. కమిషన్ వేయాలా సెంట్రల్ గవర్నమెంట్? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇంటర్ఫియర్ అవ్వాలా? ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా? కోడికత్తి సీను ఇంకా వివిధ జైలులో మగ్గుతున్న మా దళిత బిడ్డలందరూ కూడా విడుదల కావాలి. అంతకంటే దారుణం లేదని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నా. త్వరలోనే మా చంద్రబాబు గారికి అన్నీ విశదీకరించి చెప్పి ఎస్సీ కమిషన్ ఢిల్లీలో కూడా కలుస్తాం. వాళ్ళకు కూడా ఈ సవివరంగా తెలియజేసి వాళ్ళని కూడా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయమని కోరుతాం. ఈ దళిత వ్యతిరేక ఈ జగన్మోహన్ రెడ్డిని, దళిత వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పమని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ ఆల్. ఓ దేశమంతా తెలుసు, నేను చెప్పాలా? మీరైనా అటు ఇటు ఒక బొమ్మ ఎగరేయండి, తెలిసిపోతుంది. ఆడి బొమ్మే పడుద్ది. అందుకని నేను అతనికి ఇచ్చినంత తప్పు పట్టట్లేదు. ఏమి తెలియని అమాయకుడికి ఎందుకు ఇస్తావు? ఆ మాలామాదిగులను బాగా తెలివైన వాడిని, ప్రశ్నించగలిగిన వాడిని, అన్యాయం జరిగితే ఎదిరించేవాడిని వాడికి ఇవ్వు. ఏమి ఎదిరించడు? కుక్కిన పేర్లాగా నేను ఎక్కడ సిట్ అంటే అక్కడ కూర్చుంటాడు అని వాడికిచ్చి ఏం గొప్పండి నీకు? అదే తెలివైన వాడికి, చదువుకున్నవాడికి, గట్టోడికి ఇచ్చుంటే అడిగి ఉండేవాడుగా. 8,000 మంది జైల్లో మగ్గుతున్నారు, వాట్ ఈస్ దిస్ అని పార్లమెంట్ అడిగావుడుగా. కోడికత్తి సీను 5.5 ఏళ్ళ నుంచి వాట్ ఈస్ దిస్ అని అడిగావుడుగా. ఏం తెలియని వాడికి ఇచ్చి బ్రహ్మాండ. మా వాళ్ళు కూడా వాడికి ఇచ్చాడనంట. నేను తిడుతుంటాను. నేను వాడు నీకు తెలుసులే, వాడెవడో నీకు తెలుసు. నీకు మనసు గుండె మీద చేసుకొని తెలియదని చెబుతా. గుండె మీద చేసుకొని తెలియదని చెప్పు. నీ అమాయకత్వానికి చింతిస్తూ నిజం చెబుతా. నీ అమాయకత్వాన్ని చింతిస్తూ చెబుతాను నేను. నిజంగా నీకు తెలియకపోతే నిజంగా నాకు తెలియదన్నా ఒట్టనా అని చెప్పు, నేను చెబుతా, బయట పెడతా పేరు. అంతా తెలుసు. ఏం తెలియని వాడిని ఎంపీని చేశాను గొప్ప చెబుతుంటాడు. ఆడికెవడికో ఎంపీని చేస్తాడు, బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు ఆడు. దొంపలేగా ఏమి సెలక్షన్ సార్ మనది. మన సెలక్షనే వేరు సార్. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కామెడీకి పోకూడదు నా ప్రెస్ మీట్. థ్యాంక్ యూ.